బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు షాక్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. మైలవరం సీట్ ఉమా ప్రత్యర్థిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ కు కేటాయించింది. దాంతో దేవినేని ఉమాకు సీట్ లేనట్లే అని స్పష్టమైంది. అయితే వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన దేవినేని ఉమా 4 సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓటమి పాలయ్యారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ గూటికి చేరడం, మైలవరం టికెట్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఇటు దేవినేని ఉమా, అటు వసంత కృష్ణ ప్రసాద్ టికెట్ కోసం తీవ్రంగా పోటీ చేశారు. అయితే టీడీపీ తాజా జాబితాలో మైలవరం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు చోటు లభించింది. సీటు హామీతోనే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత్కే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. పార్టీలో సీనియర్ అయిన దేవినేనికి టికెట్ దక్కకపోవడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. మైలవరం కాకపోయినా పెనుమలూరు టికెట్ వస్తుందని దేవినేని ఉమా వర్గం భావించింది. అయితే పెనుమలూరు టికెట్ ను బోడే ప్రసాద్ కే కట్టబెట్టింది టీడీపీ అధిష్టానం. ఇక మైలవరం చేజారిపోవడం కాదు, ఆశించిన పెనుమలూరు టికెట్ కూడా దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 3వ జాబితా రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం, అదేవిధంగా పెద్దమలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఇక వైసీపీ నుంచి టీడీపీ కండువా కప్పుకున్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్కి అయితే కనుక టీడీపీ అధిష్టానం మైలవరం టికెట్ కేటాయించడంతో ఇటు మాజీ మంత్రి దేవినేని ఉమా షాక్ వచ్చినట్టు పరిస్థితులు అయితే కనుక కనబడినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ఇప్పటికే ఏదైతే చంద్రబాబు నాయుడు తోటి ఒకసారి దేవినేని ఉమా భేటీ అవ్వడం జరిగింది. అయితే భేటీ అనంతరం కూడా తాను టీడీపీకి విధేయునని, తాను చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా వ్యవహరిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే టికెట్ కేటాయించిన అనంతరం కూడా తాను బల ప్రదర్శనకి దిగడం కూడా జరిగింది. అంతేకాకుండా తాను బల ప్రదర్శనలో చూసుకున్నట్లయితే కనుక కార్యకర్తలు, అదేవిధంగా ముఖ్య నాయకులతోటి ఆయన నిరసన తెలియజేస్తూ కూడా ఆయన యొక్క అసంతృప్తిని అనేది కనుక వెల్లడించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రానున్న రోజుల్లో దేవినేని ఉమా ఏ విధంగా సహకరిస్తారు అన్న దానిపై అయితే కనుక చూడాల్సిన అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇటు ప్రభుత్వ అధిష్టానంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ కూడా దేవినేని ఉమాకి చెప్పడం కూడా జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు మైలవరం నియోజకవర్గం రాజకీయం ఒకసారిగా వేడెక్కుతా ఉంది. ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ తమల్ని కేసులు పెట్టి వేధించారు అంటూ కూడా ఇటు ఉమా వర్గం అయితే కనుక చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మరోవైపు బొమ్మసాని సుబ్బారావు సైతం కూడా అసంతృప్తి తెలియజేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇటు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా లేదంటే సపోర్ట్ చేస్తారా అన్న దానిపై అయితే కనుక కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు దేవినేని ఉమా ఎన్టీఆర్ ఫోటో, చంద్రబాబు నాయుడు ఫోటో తోటి తాను నియోజకవర్గాల్లో తిరుగుతాను అంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది ఓట్లు పరిస్థితి ఏంటి, ఇటు వసంత కృష్ణ ప్రసాద్ కలిసి వెళ్తారా లేదంటే కలవకుండానే తానంతటిగా తాను కూడా ఏదైతే ఎన్నికల్లో వెళ్లి తను ఓట్లు అడుగుతారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతా ఉందని చెప్పుకోవచ్చు. శమాన్. విజయవాడలో వర్క్షాప్ పెట్టారని చెప్పారు. ఆ వర్క్షాప్కి అటెండ్ అవ్వాల్సింది. అది అయిపోయిన దగ్గర నుంచి మొదలెట్టి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కలుస్తాను.
చిన్న చిన్న పొరపాటు చేయాలన్నా కూడా గత 15 సంవత్సరాల నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉండటం, శాసనసభ్యులుగా గడిచిన 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా అక్కడ ఉన్నందువల్ల వారితో కొంతమందికి అనుబంధం ఉంది కాబట్టి వెళ్ళి